దీక్షితులు కాపలా కాస్తున్న ధనంతో నగలన్నీ విడిపించి నా మెడలో వేసి సంతోషిస్తానని వెళ్ళిందిగా. హా, వాడు దీక్షితుడు కాదురా, రాక్షసుడు. ఒరే, ఎవర్రా అనవసరంగా వెళ్ళి దీన్ని అవమాన పాలే రమ్మంది? అవును, ఆ దీక్షితులు ఇప్పుడేం చేస్తాడు? ఏముంది, వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు. ఆయనేమో తన కొడుకు ఎంతో ఘనకార్యం చేశాడని ఊరంతా చెప్పుకుంటారు. ఇలా చూడు, నా మాట విని టౌన్కి వెళ్ళి మార్వాడి దగ్గర తాకట్టు పెట్టు. వడ్డీ కాస్త ఎక్కువైనా అడగ్గానే అడిగిన డబ్బు వెంటనే ఇచ్చేస్తాడు. అడగ్గానే అడిగిన డబ్బు మర్యాదగా ఇస్తారు. నువ్వు మార్వాడి చెప్పిన చోటల్లా సంతకాలు పెడతావు. నువ్వు ప్రశాంతంగా కన్ను మూసాక నన్నేమీ తెలియకుండా పెంచావు చూడు, నేనే వీధిలో నుంచోవాలి నా బిడ్డతో సహా. శభాష్, ఇప్పుడు ఆఖరిగా అన్నావు చూడు. ఈ దిగులు నీకు ముందే ఉండుంటే అది నీళ్లలో మునిగేది కాదు, నేను అప్పుల్లో మునిగేదాన్ని కాదు. నువ్వు మీనాక్షికి అమ్మమ్మవే కదా, అందుకే ఏ విషయాన్ని ఎలా రాబట్టాలో నీకు తెలుస్తుంది. ఏమా, ఓ పంచేద్దామా? ఈ ఇల్లు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి తర్వాత ఎందుకో మాట రావడం లేదు. ఎక్కడుండాలో ఎక్కడికి వెళ్లాలో చెప్పడం తెలియడం లేదా కృష్ణ? ఇంతకాలం ఇల్లు గడిపిన నాకు హఠాత్తుగా అప్పులు మానేయాలనే జ్ఞానోదయం కలిగే అవకాశం లేదు. నీకు అప్పులు లేకుండా జీవించే మార్గం తెలియలేదు. ఎందుకంటే ఎవరైనా ఒకరు వెళ్లిన దారిలో ఇంకొకరు నడవాలి, అది లేదు. అందుకే ఇది కూడా లేదు. ఏమిటమ్మా, అమ్మాజీ ఎప్పుడూ అలాగే అంటూ ఉంటారు. ఆవిడ గురించి నీకు తెలియదా ఏమిటి? దిగులు పడకమ్మా. ఏమిటి తాతయ్య, ఎప్పుడు ఏదోటి మాట్లాడుతుంటారు? ఈరోజు ఏమైంది? ఏమీ లేదమ్మా, చదువు పూర్తయిన పిల్లని చటుక్కున పెళ్లి చేసి పంపక ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నాడే మీ నాన్న అని మనసులో దిగులు, అంతే. ఎందుకు అనవసరంగా మనసు పాడు చేసుకుంటారు? మన చేతిలో విషయం అయితే మనకిష్టమైనప్పుడు కోరుకున్నట్టు జరపచ్చు. మాంగళ్య ప్రాప్తి అలా కాదుగా. తొందరపడి ఆచారం లేనివాడి చేతో, అర్హత లేనివాడి చేతో తాళి కట్టించుకుంటే కష్టపడాల్సింది నేనే కదా. నా పెళ్ళికి అంత తొందర ఏం లేదు. మీరు దిగులు పడకండి. ఏమిటి తాతయ్య, మౌనంగా ఉన్నారే? తప్పు మాట్లాడేనా? లేదు తల్లి, నీలా స్థిరచిత్తం ఉన్నవాళ్ళు తప్పుగా ఆలోచించలేరు, తప్పుగా మాట్లాడలేరు. నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. నిన్న టౌన్కి వెళ్ళినప్పుడు నీ కోసం 4 కాసుల గొలుసు ఒకటి తెచ్చాను. మంచి ముహూర్తం చూసి నీకు ఇద్దాం అనుకున్నాను. జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏ ముహూర్తమైనా మంచిదే. ఇంటికి వెళ్ళగానే ఇస్తాను, పూజలో పెట్టి వేసుకో. ఏమాత్రం బుద్ధి లేకుండా తా వరచింది రంభ, తా మునిగింది గంగా అనుకుని మన ఇంట్లోంచి లేచిపోయిందే, దాన్ని తలుచుకుని బాధపడేవాడిని. నువ్వు పుట్టిన దగ్గర నుంచే ఆ బాధ మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకు ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవడం? రండి ఇంటికి వెళ్దాం. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఆగు, ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్తాను. జీసస్ మనల్ని కరుణించాడు. ఈ లోన్ దొరికిన వెంటనే నా మనసుకు ధైర్యం వచ్చింది. గౌరీ, నేను తీసుకుని ఫారెన్ వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. డేవిడ్, నేను జీవించాలన్నదే ఆ దేవుడి అభిప్రాయం అయితే మందులు లేకుండా కూడా జీవిస్తాను. క్యాన్సర్కి జీససే డాక్టర్, ఆయనే నన్ను కాపాడాలి. గౌరీ, ఈ ఆపరేషన్ జరిగితే నీకు పూర్తిగా నయమవుతుందని వేలు డాక్టర్ చెప్పారు కదా. నేను మీకు ఇదివరకే చెప్పాను, ఇంకా ఎన్నిసార్లు చెప్పను? మనకి బిడ్డగా పుట్టిన కృప ఇంతవరకు ఏ సుఖానికి నోచుకోలేదు. స్కాలర్షిప్తో చదివి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ డబ్బుతో అవసరాలు తీర్చుకుంటున్నాడు. ఏదో అడవి మొక్కలా ఎదిగాడు. వాడు ఐఏఎస్ కావడమే మన లక్ష్యం, అదే వాడి కోరిక కూడా. దానికి మాత్రమే ఈ డబ్బు ఖర్చు కావాలి. వాడిని ఐఏఎస్ ఆఫీసర్గా చూడకుండా
నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోను. అందుకే ట్రీట్మెంట్కి ఒప్పుకోవడం లేదా? నా మాట కాస్త వినండి. మీకోసం బంధాలు బంధుత్వాలు అన్నిటినీ వదులుకొని వచ్చేశాను. అదేవిధంగా మిమ్మల్ని వదిలి ఇప్పుడు వెళ్ళిపోనండి. కృప భవిష్యత్తేనండి నాకు మందు. నీకు భర్త కన్నా బిడ్డ ఎక్కువ నాకు తెలుసు. నేను చెప్పినా నువ్వు వింటావా? ఏమిటమ్మా పార్వతి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ ఏమైంది? కొట్టిందా? నేను అమ్మ దగ్గరకు వెళ్ళి చివరింటి సోము బొమ్మలు తెచ్చుకున్నాడని చెప్పాను. అందుకు వాళ్ళ బామ్మకి బొమ్మల కొట్టుందని చెప్పింది. సరే. ఎదురింటి గీత ఉమ్, రోజుకో విధంగా బట్టలు వేసుకుంటుందని చెప్పాను. ఉమ్. అందుకు వాళ్ళ నాన్నకి రెడీమేడ్ షాప్ ఉందని చెప్పింది. ఉహుం. పక్కింటి బాబు అప్పాలు తింటున్నాడు, నాకు కావాలని అడిగాను. సరే. అందుకు బాబు వాళ్ళ అమ్మకి తద్దినో, అందుకే వాడు తింటున్నాడని చెప్పింది. నీకు 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 ఎప్పుడమ్మా తద్దిన వస్తుందని అడిగాను. అందుకే కొట్టింది తాతయ్య. మీ అమ్మకి పిల్లల్ని కండమే గాని పెంచడం తెలియలేదు. నువ్వేదో పెద్ద 7-8 మంది పిల్లల్ని కన్నాడు చెప్తున్నావే. ఓహో, పిల్ల జమీందారు వస్తున్నట్టున్నాడు. అమ్మా పార్వతి, ఏడోకు, మీ అమ్మ నేను తర్వాత తిడతాను, నువ్వు లోపలికి వెళ్ళిపో. నాన్న, బావగారి మధ్య నేల మీద నడవడం లేదు, గాల్లోనే నడుస్తున్నారు. నిజమే, నేను అంతా గమనిస్తూనే ఉన్నాను. మనకి మ్యాన్ అంటే మనిషి అని అర్థం. అందులోనూ ఎమ్ అనే ఫస్ట్ లెటర్ ఉందే, దానికి చర్చిలో ఒక మీటింగ్లో మరో అర్థం చెప్పాడు. ఏమని చెప్పారు? ఆ ఎమ్ అనే లెటర్లో లాగే మనిషి జీవితంలో కూడా ఎగుడు దిగుళ్ళు, ఎత్తు పొలాలనేవి వస్తూనే ఉంటాయా అన్నాడు. అది మనందరం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయాన్ని మీ బావగారు బాగా అర్థం చేసుకుంటే ఆయనకి మనకి శ్రేయస్కరం. మామయ్య, ఇదిగోండి మీ చేతులతో ఇవ్వండి. 2 లక్షల రూపాయలు డిపాజిట్ అయింది. పరుల సొమ్మేగా అల్లుడు. అవును మామయ్య, డిపాజిట్ డబ్బు. దాన్ని మన ఇంటికి తేవడం తప్పు కదూ. బ్యాంకుకి వెళ్లే ముందుగా ఈ మహాలక్ష్మిని కాసేపు ఇంట్లో ఉంచి తీసుకెళదామని. మహాలక్ష్మి వచ్చేటప్పుడు ఏదో విధంగా ఏ పక్క నుంచైనా వస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం కరిమింగిన వెలగపండులాగా ఏమీ ఉండదు. బోర్డు మాత్రం మిగులుతుంది. నువ్వు మైకంలో ఉన్నావు, అయ్. జాగ్రత్త. అయ్యో, అంతే చెప్పగలను. మీకెవరో తప్పుగా చెప్పారు. నేనెప్పుడూ మత్తు పదార్థాన్ని చేత్తో కూడా తాకలేదు. ఎందుకు బావగారు అబద్ధం ఆడతారు? ఇప్పుడు మత్తు పదార్థమేగా మీ చేతిలో ఉండి ఆడిస్తోంది. కరెక్ట్గా చెప్పావమ్మా కోదండం. డబ్బు కూడా ఒక విధమైన మత్తు పదార్థమే. పరాయి వాళ్ళ ధనం ఉందే, అది ప్రాణాలు తీస్తుంది అంటారు. నువ్వు మహా జాగ్రత్తగా ఉండాలి, అది మాత్రమే నేను చెప్పగలను. బావగారు, విజయం వచ్చినప్పుడు నిలకడిపోతుంది, దాంతో విజయము పోతుంది. మీ ఉపదేశాలకి మెనీ థ్యాంక్స్. విన్నావుగా. ఎలా ఉన్నావు మీనాక్షి? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను. నువ్వు కనపడగానే మాట్లాడాలనిపించింది. గాయత్రి, అప్పుడు జరిగింది ఎంతటి దారుణం. మీ నాన్నగారు, తాతగారు ఆ భయంతోనే మా నాన్న వస్తారేమో అని. వస్తే రా, నువ్వు ఎందుకు భయం? ఆయనతో మాట్లాడాలని నేను వెయిట్ చేస్తున్నాను. మా నాన్న వస్తున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. మీతో మాట్లాడదామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ అమ్మా, ఏదో మరో దారి లేక అలా చేశాను. తర్వాత నాకే ఒక గిల్టీనెస్, ఇలాంటి పని చేసేమేమిటా అని ఎంతోసేపు బాధపడ్డాను. అంటే మీరు
ఆ రోజు ఇచ్చిన ప్రైజు నాకు ఏమిటమ్మా నువ్వనేది? నువ్వు ఇంకేదో విషయం గురించి వస్తే నేనేదో పరధ్యాసలో సంబంధం లేని విషయం ఏదో మాట్లాడినట్టున్నాను. చూడమ్మా మీనాక్షి, మీ అమ్మ చెన్నయ్య ఇంటి పత్రాలు తీసుకొని డబ్బేదో అవసరమని లోన్ అప్లికేషన్ తీసుకొని మా బ్యాంకు వచ్చారు. లోన్ శాంక్షన్ చేయొచ్చు, డబ్బు ఇవ్వచ్చు, కానీ దాన్ని మళ్ళీ తీర్చొద్దు. ఇప్పుడు మీ అమ్మాజీకి ఆదాయమూ లేదు. బ్యాంక్ అప్పు తీర్చలేదంటే ఇంటిని జప్తు చేస్తారు. తర్వాత నీ భవిష్యత్ ఏమిటి? అందుకే ఆ లోన్ అప్లికేషన్ చెల్లుబాటు కాదని నోట్ రాసి పంపించేశాను. ఇప్పుడు నీవేదో బ్యాంక్ అన్నట్టు అనిపించింది, అది అడిగావనుకొని నేను నీతో చెప్పాను. అసలు ఆ విషయమే మీరు చెప్తే గానీ నాకు తెలియలేదు. పర్వాలేదు, ఇది నీకు తెలియనట్టుగానే ఉండు. ఈ విషయం గురించి ఇంకెవ్వరితోనూ అనుకు. కానీ ఒక చిన్న అనుమానం, ఇల్లు తాకట్టు పెడితే గానీ రోజు గడవని స్థితిలో నీ కుటుంబం ఇప్పుడు ఉందంటే రేపు పై చదువులు ఎలా చదువుతావు? నీ భవిష్యత్తు ఏమవుతుంది? నువ్వెంతో తెలివైన పిల్లవి, చక్కగా చదువుతావు. అందుకే ఎంతగా చెప్తున్నాను, నీ జననం వల్ల తలదించుకున్న నీ కుటుంబం నువ్వు బాగా చదివి పేరు తెచ్చుకోవటం వల్ల మళ్ళీ తలెత్తుకోవాలి. అదే నీ లక్ష్యం కావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇల్లెందుకు తాకట్టు పెట్టడం? అంత అవసరం ఏమొచ్చింది? ఆపు ఆపు ఆపు, బైక్ ఆపు ఆపు ఆపు. ఎందుకు ఇప్పుడు అడ్డొచ్చారు? ఉమ్, ఆత్మహత్య చేసుకోవడానికి. నీకు అప్పిచ్చాడు చూడు, వాడు నన్ను కొట్టి చంపేసేలా ఉన్నాడు. దుర్మార్గుడా, వినాయకుణ్ణి పట్టడానికి వెళ్ళిన శనీశ్వరుడు రావి చెట్టును కూడా కలిపి పట్టినట్టు నన్ను ఇరికించావు కదరా వెధవా. వడ్డీ అనే పేరు విన్నావా? దాన్ని కట్టలేదంటే ఎదురొస్తారు, బండిని ఆపుతారు, చొక్కా పట్టుకుని వీధిలో ఈడ్చుకుపోతారు, తూతూ అని ఉమ్ముతారు. మనోహరి ఉందే, కన్నుల పండుగగా చూసి నవ్వుకుంటుందిరా రే. శంభులింగం సంగతి నీకు తెలియదురా. వడ్డీ కట్టేరా నాయనా. ఆ, కట్టనంటే ఏమవుతుంది? ఏమవుతుందంటావా? అప్పు తీసుకున్నప్పుడు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టేవే, దాన్ని పూర్తి చేస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఇప్పుడు ఎక్కడున్నాను? అత్తగారింట్లో. అప్పుడు ఎక్కడుంటాను? అత్తవారింట్లో. ఆ రోజు సంతకం పెడుతున్నప్పుడే తెలుసు బేడీలు కూడా కలిపానని. ఇంకెప్పుడు ఇలా ఆపుకో. వచ్చే పోయే వాళ్ళు ఏమనుకుంటారు? నా స్టేటస్ ఏం కావాలి? అదోటేర్చిందా? ఎక్కడికి వెళ్తావురా చెప్తాను, నా తలాకా చూపిస్తాను. అమ్మాజీ, ఏమిట్రా? నా కోసం నువ్వు ఆస్తి ఏమైనా కూడబెట్టావా? ఈ ఇల్లు నీకే కదరా సొంతం. ఈ ఇల్లు ఒకవేళ నీ చెయ్యి జారిపోతే దీని మీద నువ్వు అప్పు చేసి తీర్చలేకపోయావనుకో, ఈ ఇల్లు పోయినట్టేగా. నా ప్రాణం నన్ను వదిలిపోతే మళ్ళీ తీసుకురాలేం. ఇంటిదే ఉంది, ఏదో ఒక రోజు విడిపించుకోకపోతావా? నువ్వే ఖచ్చితంగా చెప్పలేకపోతున్నావు చూసావా? అందుకే ఏదో ఓ రోజు అంటున్నావు. అందుకే ఇంటి మీద లోన్ దొరకలేదు. నీ బంగారం పోయినట్టే తలదాచుకునే ఇల్లు పోకూడదు కదా. ఈ పెద్ద విషయాల్లో నువ్వెప్పుడూ జోక్యం చేసుకోవే. నేను ఇన్ని రోజులుగా నీకు చెప్పని విషయాన్ని ఈరోజు ఎవరు చెప్పారు? నువ్వెవర్ని శత్రువు అనుకుంటున్నావో ఆయనే, ఆ సోమనాథ దీక్షితులే చెప్పారు. వాడేనా? నేనే ఆయన కలిశాను. ఏం చెప్పాడు? ఇప్పుడు నేను నిన్ను అడిగింది ఆయన చెప్తేనే నాకు తెలిసింది. నాకు అప్పు ఇవ్వననడానికి నీ మీద ఉన్న కరుణే కారణం అని అన్నాడా? అవును. గొర్రె మీద తోడేలు దయ చూపడం
దాన్ని చంపి తినడానికి. పావుకి కూరల్లో విషం, తేలుకి కొండెలో విషం. కానీ ఆ సోమనాథ దీక్షితులకి ఒళ్ళు మనసు అంతా విషమే. అవును, ఇప్పుడెందుకే వాడికి కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది నీ మీద? నాకు లేని దిగులు వాడికిందుకే? ఏదో ఇది అని చెప్పలేని ప్రేమ. ఏమన్నావే? కేవలం ఇది అని చెప్పలేని ప్రేమ, మరి ఇది అని తెలిస్తే కోపవా? పాపిష్టిదానా, పాపిష్టిదానా! వాడి కూతురు ఓణికి నిప్పంటుకున్నప్పుడు దాని ప్రాణాన్ని మానాన్ని కాపాడి వేసుకున్న ఓణిని ముక్కలుగా చించి ఇచ్చావే. ఆ విశ్వాసం కూడా లేకుండా నీ ఒంటి మీద ఓణి దాని ఒంటిని తాకిందని దాని నడి వీధిలో కాల్చి పారేశాడు. వాడు కాల్చింది నీ ఓణినా, ఆ ఓణి వేసుకున్న నిన్న? అప్పుడు అప్పుడు అప్పుడేమైంది నువ్వంటున్నా ఆ ప్రేమ? అప్పుడు నా మనసు ఎంత మండిపోయిందో తెలుసా? నా ప్రాణ సమానంగా పెంచుకున్న చిన్నారి భగ్గున కాలిపోతున్నట్టు నేనెంతో తల్లడిల్లిపోయానే. ఆ పిల్ల నెత్తిన బిందెల కొద్ది నీళ్లు పోసి నిన్ను తాకిన దోషాన్ని కడిగేశాడే. ఎంత పాషాణవే వాడి మనసు! ఏ విషయమైనా మర్చిపోతానేమో గాని వాడు నిప్పు పెట్టిన దృశ్యాన్ని మర్చిపోలేను. వాడితో మాట్లాడడం ఇదే ఆఖరు కావాలి, లేదా నన్ను దూరం చేసుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకో.